నిర్మల్ జిల్లా నిర్మల్ నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట, నిలయపేట, మామడ మండలంలోని బూరుగుపల్లి, కిషన్రావుపేట తండాలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, నిర్మల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు న్యాయవాది మల్లారెడ్డి. ప్రచారంలో భాగంగా న్యాయవాది మల్లారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ కుటుంబం దేశ ప్రజలకు, దేశ భవిష్యత్తు కోసం ప్రాణ త్యాగాలు చేసిన గాంధీ కుటుంబం అని, దేశంలోని బడుగు బలహీన వర్గాలకు, కులాలకు, మతాలకు అతీతంగా ప్రజాసేవయే ధ్యేయంగా ముందుకు సాగుతున్న రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాల పేద కుటుంబం నుంచి వచ్చిన పోరాట యోధురాలు ఉపాధ్యాయ పదవికి రాజీనామా చేసి ప్రజల సేవల కొరకు ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంటు ప్రథమ మహిళా అభ్యర్థి ఆత్రం సుగుణక్కను తమ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు వేసి సుగుణక్కను భారీ మెజార్టీతో గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు బానవత్ గోవింద్ నాయక్, కిషాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు కామ్లే సూర్యకాంత్, సత్యనారాయణ, రియల్ ఎస్టేట్ వంశీ పాల్గొన్నారు. कांग्रेस पार्टी दिया, जो कुछ देता वो कांग्रेस पार्टी देता. हम हाथ डाला तो 4 आदमी मिलके కరీంనగర్ జిల్లా నిజామాబాద్ ఆడ కూడా ఫోన్ చేసి చెప్పేసి మీ వాళ్ళకు మొదలు కాంగ్రెస్ పార్టీ పెన్షన్ పెట్టింది. పెన్షన్ చార్జ్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ పెన్షన్ చార్జ్ చేసినాక అది 60 రూపాయలకి వెళ్ళి 100 రూపాయలు అయింది, 150 అయింది, 300 అయింది, 500 అయింది, 1000 అయింది, 2000 అయింది. మొన్నటిదాకా కార్ పార్టీ వాళ్ళు పెన్షన్ మేమే ఇస్తున్నామని చెప్పుకున్నారు, కానీ కాదు, కాంగ్రెస్ పార్టీ పెన్షన్ ఇచ్చింది. ఆ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పెన్షనే ఇప్పుడు 2000 రూపాయలు అయింది. మరి 2000 రూపాయలు ఇస్తున్నాం మేము అని అంటే, అప్పుడు 300 రూపాయలు ఇచ్చినప్పుడు సంచి పట్టుకొని నిర్మల్కు పోయితే సామాను కొనుక్కుంటే 300 రూపాయలనే సంచి నిండా సామాను వస్తుంది. ఇప్పుడు 2000 రూపాయలు తీసుకొని పోయితే ఆ సంచిలో సగంకు కూడా సామాను వస్తలేదు. ధరలు పెరిగినాయమ్మా. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 450 రూపాయలకే సిలిండర్ ఇచ్చింది. ఈ పువ్వు పార్టీ, కారు పార్టీ రెండు అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళ, ఈ 10 ఏళ్ళ 450 ఉన్న సిలిండర్ను 1250 రూపాయలు చేసింది. మళ్ళా మొన్న కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పినాం మీకు, మేము అధికారంలోకి వస్తే మేము మీకు బస్ ఫ్రీ ఇస్తామన్నాం. బస్ ఫ్రీ ఇచ్చినాం. 200 యూనిట్ల లోపల కరెంటు ఎవరికైనా ఉంటే వాళ్ళకు కరెంటు కూడా ఫ్రీ ఇస్తున్నామన్నాం. కరెంటు కూడా ఫ్రీ ఇస్తున్నాం. ఇప్పుడు సిలిండర్ కూడా 500 రూపాయలకే ఇస్తామని చెప్పినాం, ఇస్తున్నాం. కాకపోతే సిలిండర్ వాళ్ళు అయితే అమ్ముతారో ఆ సిలిండర్ అమ్మే దుకాణం వాళ్ళు గవర్నమెంట్ దుకాణం కాదు, అది ప్రైవేట్ దుకాణం. కాబట్టి వాడి దగ్గర మీరు కొనుకొచ్చుకుంటే మీ 500 మిగిలిన పైసలన్నీ 500 రూపాయల కంటే ఎంతైతే తక్కువ ఉంటాయో అన్ని పైసలు మీ అకౌంట్లో వేస్తారు. ఇప్పుడు ఈ ఎలక్షన్ కాబట్టి, ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి ఇప్పుడు పైసలు వేయడానికి వీలు లేదు. అందుకోసమే పైసలు అయిపోయి